హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం మంచే. దానికి కావాలి కట్టెలు, తాళ్ళు, ప్లైవుడ్ షీట్లు. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఐటమ్స్ అయితే తెచ్చుకుందాం. సూరి, రోల్ ద ఇంట్రో. ఈ మంచె కోసం మనకు కావాల్సిన కట్టెలు, ప్లైవుడ్ షీట్లు, తాళ్ళు, సామాను మొత్తం తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సామాన్ మొత్తం అన్లోడ్ చేద్దాం. మనం మంచి తయారు చేసి అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. మా దగ్గర రెండు రకాల కట్టెలు అయితే ఉన్నాయి. ఇలాంటి పెద్ద కట్టెలు ఉన్నాయి, ఇలాంటి చిన్న కట్టెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మంచి ఎక్కడ తయారు చేయబోతున్నాం అంటే ఈ పెద్ద కట్టెల మీద అయితే తయారు చేయబోతున్నాం. మీరు మీద చూడొచ్చు ఎంత హైట్ ఉందో. అరే డింటిగా, ఇప్పుడు మనం మంచి వచ్చేసి మీద ఉంటుంది. అక్కడి నుంచి వ్యూ వచ్చేసి డిఫరెంట్ కనబడుతుంది కావచ్చు. మేమే ఎగ్జైటింగ్ ఉన్నాం అది ఎట్లా తయారవుతుంది ఏం కథ అని చెప్పేసి. మాకు ఇప్పుడు ఛాలెంజింగ్ పార్ట్స్ వచ్చేసి ఏంటంటే ఈ కట్టెలు అన్నింటినీ పాతాలే, అంతేకాకుండా ఈ కట్టెలు అడిగికి ఇచ్చుకోపోకుండా వీటిని కరెక్ట్ పొజిషన్లో వేరే కట్టెలు కట్టాలి. అంతేకాకుండా పైన కట్టిన కట్టెల పైన మనం ప్లైవుడ్ షీట్లు కూడా ఎక్కియాలి. ఇదంతా ఛాలెంజింగ్ పార్ట్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ గుంతలు అయితే తీసేద్దాం వీటి కోసం. ఇప్పుడు ఈ కార్నర్స్ పైన మన 4 పెద్ద కట్టెలు అయితే వస్తాయి. కొంచెం పెద్ద ఉందా, ఇదే బేస్ ఇప్పుడు మనకు మీద వస్తుంది. దింపి అరే కబడ్డీ ఆడచ్చరు ఇలా కబడ్డీ 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 మొత్తం తయారైన తర్వాత మీద ఆడదాం. కింద పడితే కథమే. ఇప్పుడు ఈ 4 మూలలకైతే గుంతలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇంత చెప్పినట్టుగా మనకు ఒక పొజిషన్ తెలుస్తుంది. ఒక కట్టి ఇడ రావాలి, ఒక కట్టి ఆడ రావాలి, ఒక కట్టి ఆడ రావాలి. సో మొత్తానికి అయితే 4 గుంతలు అయితే తీసేసినాం. మంచిగా తీసినాం. ఇంత పొడవు తీసినాం. ఇక్కడ గుంత ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇగో ఇంత లోపట్టుకుంది. దగ్గర నా చెయ్యి మొత్తం పోతుంది వాళ్ళకి. ఇప్పుడు మన పెద్ద కట్టెలు ఉన్నాయి కదా 4, ఆ 4 కట్టెలు నిలబెట్టేద్దాం. ఫస్ట్ నిలబెట్టి మంచిగా రాళ్ళు గుద్ది, మట్టి గుద్ది దాన్ని బందోబస్తు అయితే తయారు చేయాలి. ఎందుకంటే ఈ బేస్ ఎన్ని రోజులు ఉంటుందో మాకే తెలియదు. సో ఉన్న రోజులు మంచిగా గట్టిగా ఉండాలి కాబట్టి బందోబస్తు తయారు చేద్దాం. ఇప్పుడే తరా పట్రా. ఈ 3 కట్టెలలో ఇదే బంద వస్తున్నది. అవి నాకు తెలిసి పాత కట్టెలు కావచ్చు. మళ్ళీ అంత దొడ్డుగా లేవు. ఇది దొడ్డుగా ఉంది ప్లస్ వెయిట్ ఉంది. అబ్బో మా లేవలే. ఇంకోటి కూడా దీని లెక్క ఉంది. అందుకే బంద వస్తున్నాయి వెనక పెట్టినాం. నార్మల్గా కూడా ముంగడి పెట్టినాం. ఇటుకి మనకి డౌన్ ఉన్నది కాబట్టి మ్యాక్సిమం ఇటే వంగే ఛాన్స్ ఉంటుంది. మనం మంచకి దారాలు కట్టడానికి గోతాలను అయితే నానబెట్టినాం. నీళ్ళు ఏడలేవు, నీళ్ళు లేవని చెప్పేసి ఒక పొలంలో నానబెడుతున్నాం. ఇంత హైట్ నిలబడ్డ తర్వాత భలే కనబడుతుంది. ఇంకా మన బేస్ మీద అరే డైరెక్ట్ మీద కట్టచ్చు. ఇక కట్టేసి మరి కింద అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ కడితే అయిపోతుంది. ఇక కట్టేసి బందోబస్తు కడితే ఇక వ్యూ అయితే భలే ఉంది. ఇక్కడ నుంచి మీద తయారైన తర్వాత మనం ఇంకా మీదకి ఎక్కితే ఇంకా భలే కనబడుతుంది కావచ్చు.
ఇప్పుడు మనం కట్టబోయే ఈ బేస్ మన కిందికి జారకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టెకు మూలలు అయితే కొడుతున్నాం. మూలలు కొట్టిన తర్వాత కట్టెను కడతా. అప్పుడు మనకి కిందికి జారకుండా కొంచెం బందోబస్తు ఉంటుంది తాళ్ళ మీద. ఒక కట్టె కట్టే వరకే గింత షేప్ అయింది. ఇప్పుడు ఇటువంటి మనం 4 కట్టెలు కట్టాలి. అంతేకాకుండా మనకు ప్లైవుడ్ షీట్ లాగానికి ఇంకా మధ్యలో ఇంకో 2-3 కట్టెలు అయితే కట్టాలి. ఒకసారి ఇది కట్టినా కదా, ఇది ఏ పాటి బందోబస్తు ఉన్నది అని చెప్పేసి ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. ఇంకేనా శేఖర్, హ్యాపీ, సాటిస్ఫైడ్? నువ్వు కూడా ఊగాలి ఇట్లా. కింద మీరు చూసారు కదా, మేము కట్టెలన్నీ వరిసి ఒక సైజ్ అనుకొని అక్కడనే హోల్స్ తీసినాం. కింద మనకు పర్ఫెక్ట్ సైజే ఉంది. మీకు వచ్చే వరకు ఏమైందంటే కట్టెలకి ఇట్లా దగ్గరికి అయినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కట్టెలు ఉన్నాయి కదా బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇట్లుంటే మంచి కనబడదు కాబట్టి ఏం చేస్తామంటే కట్టెలు నడికి నూక్కుంటా దొరకబట్టి పట్టుకొని మరీ ముళ్ళు అయితే వేస్తాం అనమాట. అప్పుడు మనకు కింద ఎట్లుందో షేపు, అప్పుడు మీద కూడా మనకు అదే షేప్ ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. నువ్వు కూడా డింపియా. సో మీద కట్టెలు వేసినాం కదా, అవన్నీ ప్లైవుడ్ షీట్స్ ఆగనీకి అయితే వేసినాం అనమాట. ఆ కట్టెలు ఆగనీకి ఇంకా దారాలు కట్టలేదు, అవన్నీ దారాలు కట్టాలి. అవి కాకుండా ఈ పక్క ఈ సైడ్ 3 కట్టెలు అయితే కడుతున్నాం. ఇదొకటి, ఇంకా మధ్యలో కూడా వస్తుంది, కింద కూడా వస్తుంది. ఎందుకంటే మనం పైకి ఎక్కనీకి ఎటువంటి నిత్యం లేదు. ఈ కట్టె పట్టుకొని ఎక్కుదామంటే ఈ శేఖర్ గారికి ఎక్కువ ఇష్టం లేదు. వాని కోసమే స్పెషల్గా కడుతున్నాం. వద్దారా? నా కోసం స్పెషల్ అనుకుంటున్నాను. మేము ఎక్కుతాం, డింపే నేను ఎక్కుతాం. నేను కూడా ఎక్కుతావారా? సరే, ఆ 2 కట్టెలు క్యాన్సిల్. ఇక ఇది ఒకటే కట్టి ఉంటుంది. ఇక్కడ నుంచి లెక్కి కట్టె పట్టుకొని మీకు ఎక్కుతాం. ఇక ఓకేనా? చలో, ఈ బందోబస్తు ఆగిందా లేదు చూద్దాం. డింపి కానీ మనం స్విమ్మింగ్ పూల్ ఎత్తేసినప్పుడు ఇట్లా పోతున్నాం. నీ కాళ్ళు పట్టుకొని నేను ఊలాడుతాడు. చలో, ఇప్పుడైతే లంచ్ బ్రేక్. మీరు పైన చూడొచ్చు, మన బేస్ వచ్చేసి ఈ మాత్రం అయితే అయిపోయింది. ఆ పైన ఉన్న కట్టెలను అయితే కట్టాలి. ఇక్కడికి ఆపేసినాం ఎందుకంటే ప్రజెంట్ మేము తింటున్నాం బిర్యానీ. శేఖర్ గారు వచ్చేసి ఆల్రెడీ అక్కడ హోటల్లో తినొచ్చుండు. మాకు ఇద్దరికి పార్సల్ తీసుకొచ్చిండు. ఇది తిన్నా కొద్దిగా ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఫటాఫట్ కథ కంప్లీట్ చేసేయాలి. అవి దారాలు కట్టి ప్లైవుడ్ షీట్లు మీకు ఎక్కినాయంటే కథమే. ఇక మనం కొట్టేసుకుంటే సింపుల్ అయిపోయినట్టే. ఇక చుట్టూ వాడకుండా దారం కట్టుకోవాలి, కింద పడకుండా. కింది కట్టే ఉండదా? బేస్ ఉండు చుట్టూ గోడలే. ఇంకొక ఫీట్ కింది కట్టే ఉండే. ఒక్క ఫీట్ అయితే మరి బాగా చూద్దాం. ఈ వీడియో పైన మీ సపోర్ట్ చూసిన తర్వాత దీనిపైన కంపల్సరీగా క్యాంపింగ్ అయితే చేస్తాం. సో మొత్తానికి అయితే మన మీద బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ముందు ఉన్న ఒక పెద్ద టాస్క్ ఏంటిదంటే మన దగ్గర ఉన్న ప్లైవుడ్ షీట్స్ని ఆ మీదకి అయితే ఎక్కియాలన్నమాట. అప్పుడే మనకు మీద ప్రాపర్ బేస్ అయితే క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ప్లైవుడ్ షీట్స్ మనం మీదకి ఎక్కియాలంటే కంపల్సరీగా 4 వ్యక్తులు అయితే అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసి 3 ఉన్నాం. కింద దింపేయడానికి కొద్ది ఇబ్బంది అయితే అవుతుంది. దింపారే ప్లైవుడ్ షీట్లో గుంజుకొచ్చి దానికి ఎట్లయినా తెలుసుగా తాళ్ళు అట్లా వేసినాం అనుకో, మేము ఇద్దరం మీదకి వెళ్ళి గుంజుకుంటాం. ఇక ప్లైవుడ్ షీట్లు మీద పడ్డాయంటే ఆల్మోస్ట్ మన బేస్ మన మంచి అయితే కథం అయిపోయినట్టే. సో ఆ పని అయితే ఫస్ట్ చేద్దాం దాన్ని. సో మొత్తానికి అయితే బేస్ రెడీ అయిపోయింది. అటు సైడ్ సపోర్ట్ కోసం ఒక తాడైతే కట్టుకున్నాం. మీరు చూసిరా లేదు అప్పటి నుంచి వెళ్ళి. ఇటు సైడ్ కూడా ఒక తాడైతే కడుతున్నా. ఇది బాగా ఊగుతుంది అనమాట. మేము తెచ్చిన 4 పెద్ద కట్టెలల్లా ఒక కట్టెనే మనకు ఈసారిది, అంటే
కొత్త కట్టె అనమాట. మిగిలిన 3 కట్టెలు వచ్చేసి పాత కట్టెలు. అవి ఒకవేళ ఇరిగిపోతాయేమని చెప్పేసి కొద్దిగా టెన్షన్ ఉంది. అందుకే ఇంకొక సైడ్ కూడా తాడు కడుతున్నాం. అసలు తాడు మాకు కట్టబోతే లేదు, కానీ ఒకవేళ ఇరిగిపోతుందేమో అని చెప్పేసి సేఫ్టీ కోసం అయితే కడుతున్నాం. సో మొత్తానికి అయితే మన బేస్ రెడీ అయిపోయింది. ఇవరి దాకా పైకి ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు చూసిరు కదా, జస్ట్ ముగ్గురమే కష్టపడి దీన్ని అయితే తయారు చేసినాం. ముగ్గురమే ఫుటేజ్ తీసుకుంటూ ఆ చెక్కలు పైకి అద్దించుకుంటూ ఆ కట్టెలు కట్టుకుంటూ అంతా కట్టడానికి అయితే చాలా ఇబ్బంది అయింది. అందుకే మాకు మార్నింగ్ స్టార్ట్ చేసిన ఈ వర్క్ ఇప్పుడు నైట్ 7 అయితే అయిందన్నమాట. మీకు క్లియర్గా చూపించలేకపోయినాం. రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా దీన్ని చూపిస్తాం. అంతేకాకుండా ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసేది ఉంది, అవి కూడా చేద్దాం. రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. చలో. నెక్స్ట్ డే ఇక్కడ మేమైతే వచ్చేసాం. నిన్న నైట్ మంచి ఎక్కినాం కదా, అంత కరెక్ట్గా క్యాప్చర్ అయితే వేయలేకపోయినాం అనమాట. ఇప్పుడు మీకు కరెక్ట్గా క్యాప్చర్ అయితే చూపిస్తాం. అలాగే అదంత స్టాండర్డ్ ఉందా లేదా అనేది కూడా చూద్దాం. ఎందుకంటే అది స్టాండర్డ్గా ఉన్నట్టయితేనే మనం ఫర్దర్గా వీడియోస్లోకి అయితే దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. మేము బందోబస్తు తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం మళ్ళీ ఒకసారి ఎక్కి టెస్ట్ అయితే చేద్దాం. చలో. వీరికి ఎక్కిన తర్వాత ఇట్లా ఉంగినట్టు అనిపిస్తుందిరా. నిజంగానే భయం అవుతుంది పడుతుందేమో అని. దీన్ని తయారు చేసేట్లో మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిదంటే డైరెక్ట్ సక్క మీద తీసుకొని మీద పెట్టేసినాం. ఎంత పెద్ద అయినా సరే మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు పిల్లర్లు కానీ ఏవైనా సరే మీరు ట్యాంకులు ఇట్లా చూడొచ్చు. ఆ ట్యాంకులు పిల్లర్లు ఇట్లా లేపినప్పుడు కంపల్సరీగా అవి మధ్యలో ఇట్లా తీసుకుంటారు సపోర్ట్. మేము అది తీసుకోకుండా సక్క మీదకి లేపే వరకు ఇట్లా ఊగుతుంది. వెయిట్ అంతా మీదనే అయింది. మీద ఇప్పుడు ఏమేమి వెయిట్ ఉందంటే దగ్గర కట్టెల వెయిట్ ఉంది, ప్లైవుడ్స్ వెయిట్ ఉంది. మేము ఎక్కే వరకు మాధవ్ వెయిట్ ఒక 150 కిలోలు. ఇగో ఊగుతుందా, బాగా ఊగుతుందా, కనబడుతుంది అలా. ఇగో ఊగేది అటు ఇటు. ఒకవేళ కింద పడ్డాం అనుకో మళ్ళీ 4 రోజులు తెలుగు అడ్వెంచర్స్లో వీడియోలు రావు. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా అమెండ్మెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. అదేంటి అంటే ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఈ బేస్ దీన్ని కొద్దిగా ఇంకొక ఫీట్ కిందికి తీసుకుంటాం. అంతేకాకుండా మధ్యలో ఒక సర్కిల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు దానికోసం మనం చేయాల్సింది ఏంటిది అంటే మొత్తం మళ్ళీ ప్లైవుడ్ షీట్లు తీసేయాలి, ఈ కట్టెలు ఇప్పేయాలి. 4 కట్టెలు ఇట్లా ఉన్నాయి కదా, అవిని కింద మనం రాళ్ళేసి గుద్దాలి. మళ్ళీ ఇవన్నీ కట్టేటప్పుడు శేఖర్ గారు అర్ధికి కట్టెను ట్రాక్టర్తో గుద్దిండు, అందుకే అర్ధికి కొద్దిగా వంగిపోతుంది. అది అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అదే జరిగింది. మంచిగా అవుతుందేమో ఈ బేస్ని ఇట్లే వాడుకుందాం. ఏదైనా ఛాలెంజ్లు కానీ ఏదైనా కుకింగ్ కానీ దీని మీద అనుకున్నాం అన్ని. ఇప్పటికైనా అవుతుంది, కాకపోతే ఇంకొక రోజు టైం పడుతుంది అంతే. నెవర్ గివ్ అప్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న మూలలు అవన్నీ ఇప్పేదాం. అరే కిందికి ఒక సొత్తిసిరే, నేను మీదికలు ఇవన్నీ మూలలన్నీ వీకేసి వస్తాను. నువ్వు కిందికి పోతావారా ఒక్కనివే? అసలే మేము ఇద్దరం ఉన్న పాయదా లేదంట. పోరా ఒక్కనే, దిగు దిగు. ఏమైతుంది ఇప్పుడు మేము చేసే ఇంకొక పని ఏంటిదంటే ఇది ఇప్పుడు ఎట్లా ఎటో దిక్కు పడిపోయేటట్టున్నది. దింపిగానే అయితే కిందికి దించేస్తున్నాం, మీరు చూస్తారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఎట్లా డౌట్ మీద ఉన్నాం కాబట్టి మన దగ్గర ఉన్న గడపారాలు యూజ్ చేసి దీన్ని 4 సైడ్లు తాళతో కడతాం. ఒకవేళ ఇప్పేటప్పుడు పడిపోకుండా, ఇప్పేటప్పుడు ఇరిగిపోయింది అనుకో మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది. సరే సేఫ్టీ ఫస్ట్. ఓకే చలో దిగు. నాకు తాళిత్తరా? ఫస్ట్ ఒక్కొక్క సైడ్ కడదాం. అరే నువ్వు నిలబడ్డ సైడ్ శేఖర్గా ఆ ఒడ్డుకు ఒక తాడు రావాలి. నిన్న గాడ కట్టినాం చూడు, అటు ఒక తాడు రావాలి. ఇటు ఆల్రెడీ ఉన్నది కాబట్టి గడిదికి ఒక తాడు రావాలి. ఈ రెండింటి కలిపి మధ్యలో ఒక సైడ్. మాకున్న పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ప్లైవుడ్ షీట్లు అన్నీ కిందికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తయారు చేసినప్పుడు మళ్ళీ మీదికి లేపాలి వీటిని. ఇప్పుడు ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఈ పైన ఉన్న ఫ్రేమ్ మొత్తం ఇప్పేస్తాం. ఇప్పేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కట్టెల్ని మళ్ళీ ఒకసారి రాళ్ళేసి గట్టి గుద్దాలి, ఇట్లా ఊగకుండా. శేఖర్గా ట్రాక్టర్తో గుద్దిన దాన్ని బయటికి పోయిందని దాన్ని మళ్ళీ స్టేట్ తీసుకొని దాన్ని కూడా కరెక్ట్ రాళ్ళేసి గుద్ది స్టేట్ చేయాలి దాన్ని. సో ఇప్పుడు ఇప్పేద్దాం వీటిని.
అబ్బా మొత్తం ఇప్పుడైతే అయిపోయింది. ఆ రోజు కట్టనీకి మాకు ఒక డే పట్టింది, కానీ ఇప్పటికి ఒక 2 గంటల ఖతం చేసేసినాం. మెయిన్ మాకు టైం సేవ్ అయింది ఏడా అంటే చెక్కలు డైరెక్ట్ కింద పడేసినాం కదా, అక్కడనే మాకు టైం సేవ్ అయింది. సాలసాలైంది. అసలు ఆగం చేసిందంతా ఇది ఒక్కటే కట్టే. ఇది మళ్ళీ బందోబస్తే ఉంది కింద, ఇది ఓన్లీ మీదనే ఊగుతుంది. ఇక్కడ ఆగం చేసిన వాళ్ళు కట్టే కాదు, ఇదైతే ఇది ఇంకా బందోబస్తున్నది. ఇగో కింద ఏం లేదు, కింద బందోబస్తున్నాయి, ఇక మీదనే ఊగుతున్నాయి. సో ఇంతకుముందు చేసిన మిస్టేక్ ఇప్పుడు ఏ తలుచుకోలేదు, కింద నుంచి బేస్ నుంచే గట్టిగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అనుకున్నాం. ఏం చేస్తామంటే మా హెడ్ హైట్లా ఒక కట్టన అయితే కడతాం, అంటే ఒక ఫ్రేమ్ కడతాం, ఆ తర్వాత పైన కట్టుకుందాం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ఊగుడు కొద్దిగా తగ్గిపోతుంది. ఒకవేళ మీద ఇరిగిపోయే పరిస్థితి ఉన్నా కానీ ఇక్కడ కట్టిన కట్టెలు అనేవి ఆ పనికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ హైట్లో ఒక ఫ్రేమ్ కడదాం ఫస్ట్. ఇవి అంతగానం ఊగుతలేవు, కొద్దిగా గింత కదులుతున్నాయి. ఈ కట్టె ఒకటి బాగా ఎఫెక్టివ్ అయింది. మేము దీన్ని సెట్ చేస్తున్నప్పుడు ట్రాక్టర్ అలిగింది అనమాట, దానివల్ల కొద్దిగా బయటికి పోయింది. దీన్ని ఒక్కదాన్ని గుద్దుదాము. ఆ మిగిలిన అయితే ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. ఎందుకైనా బెటర్ ఒకసారి గడపారతో గుద్దుకున్నట్టు అయితే కట్టెలు ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సరిగా వారా. ఇంత ముందు చేసిన మిస్టేక్ని అయితే ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నాం. ఇక్కడ మీరు మధ్యలో చూసినట్టయితే ఒక ఫ్రేమ్ అయితే వచ్చిందనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం పైన మొత్తం ఎంత వెయిట్ పడ్డా సరే ఇట్లా మొత్తం ఇలా పడిపోయి ఇరిగిపోకుండా కొద్దిగా ఇట్లా వంగే ఛాన్స్ ఉంటుంది, వంగి ఆగుతుంది. ఇవి కూడా ఆపనికి మనకు ఛాన్స్ ఉంటుంది, మొత్తం కిందనైతే పడదు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి నాకు అందే హైట్కి ఇప్పుడు పైన బేస్ అయితే రెడీ చేసేద్దాం. మీకు కనబడుతుంది కావచ్చు, ఇంత ముందుకు మనం కొట్టింది ఈ హైట్లో, ఇప్పుడు కొద్దిగా హైట్ తగ్గించేసినాం, ఈ హైట్లో కొడుతున్నాం. ఇప్పుడు ఇది కూడా తక్కువేం కాదు, ఎంత లేదన్నా ఒక 2 ఫ్లోర్లు అంత ఉంటుంది. సో ఫైనల్గా మీరు చూడొచ్చు, పైన మన కట్టెలు కట్టడం మొత్తం రెడీ అయిపోయింది. మనం ఇంత ముందు చేసినాం కదా అదే విధంగా చేసినాం, కాకపోతే తేడా ఏంటంటే ఇప్పుడు మనకు 1 ఫీట్ కిందికి దిగింది, మధ్యలో కట్టెలు వచ్చినాయి. ఇంత ముందుగా అయిపోయినా నేను మీకు. ఇప్పుడు ఇంకొక ఛాలెంజింగ్ పార్ట్ సేమ్ అదే ప్లైవుడ్ షీట్ అయితే మీదకి ఎక్కాలి. దానికోసం ట్రాక్టర్ని ఇక్కడ సెట్ చేసుకొని వాళ్ళిద్దరు కిందికి వెళ్ళి అందిస్తారు, నేను మీది వైపు గుంజుకుంటా వీటిని. ఓకేనారా. ఈ ప్రాసెస్ మొత్తం తినే ముందు అయిపోవాలని చెప్పేసి తింటలేము, ఇంకా 2:30 అవుతుంది టైము. తిన్నాక చెక్కలు రావటాలంటే లేవు, దమ్మొస్తుంది. అందుకే చెక్కలు పైన వేసేసిన తర్వాత తింటాం, ఇక మీదనే ఉక్కొని తింటాం ఇలా. పైన బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీకు అక్కడ నుంచి కనిపిస్తుంది కావచ్చు. ఇది ఊగుడు ఎక్కువ ఉందన్నమాట. ఈ ఊగుడు తగ్గాలంటే మనం 4 సైడ్లు 4 తాళ్ళు కట్టుకున్నట్టయితే కూడా కవర్ అవుతుంది. మేము కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి ఏం చెప్తున్నామంటే ఈ కట్టెకి తాడు కట్టి దానికి ఆపోజిట్లో అడిదిక్కున్న దానికి లోపల నుంచి కడదామని అయితే చూస్తున్నాం. మేబీ ఆ విధంగా ఈ ఊగుడు తగ్గుతుందేమో అని చెప్పేసి చూద్దాం, మరి ఈ ప్లాన్ వచ్చేసి సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి. ఎస్టర్డే మనం కట్టిన మంచిని అయితే మొత్తం రిమూవ్ అయితే చేసేసాం, తర్వాత ఫ్రెష్గా మంచిని అయితే కట్టినాం. మొత్తం మీరు వీడియోలో అయితే చూసారు. సో ఫైనల్గా మన అవుట్పుట్ వచ్చేసి ఇక్కడైతే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన బేస్ వచ్చేసి దగ్గర ఒక 1 ఫీట్ కంటే కొంచెం ఎక్కువ కిందికి అయితే దిగింది. అంతేకాకుండా మనకు లాస్ట్ టైం మంచిని ఊపినట్టయితే బాగా ఊగింది కదా, సో అంతగానం ఊగద్దని చెప్పేసి మేము చేసిన ఇంకొక పని ఏంటిదంటే 4 మూలల నుంచి వెళ్ళి 4 తాళ్ళు తీసుకొని అవిటికే మళ్ళీ ఆపోజిట్ సైడ్ అయితే ఈ విధంగా కట్టినాం అనమాట. అంటే ఆ మూలకు ఉన్న కట్టె యొక్క తాడు వచ్చేసి ఈ మూలకు కింద బేస్కి అయితే ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ మంచి అడికి ఓడికి ట్రై చేసినా కానీ ఈ కట్టె కింది నుంచి ఆపుతుంది అనమాట. సో ఓవరాల్ బేస్ వచ్చేసి మనకి ఇప్పుడు కింద ఉంటుంది. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసినాం. అంతేకాకుండా మనకు ఒకవేళ కట్టెలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే మధ్యలో ఒక రింగ్ లాంటిది అయితే వచ్చిందనమాట. మనకు మళ్ళీ పైకి ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈ కట్టెలు కూడా కట్టుకున్నాం. డైరెక్ట్ దీని మీద కాలు పెట్టి ఈ విధంగా ఎక్కచ్చు. సో పైన మీరు చూసినట్టయితే డింపిగాడు అప్పుడప్పుడు నిద్ర లేచి నడుస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైనా నైట్ ఓవర్ రైడ్ కానీ క్యాంపింగ్ కానీ ఫ్యూచర్లో దీనిపైన వేస్తే వాళ్ళు లేచి నడుచుకుంటే కింద పడద్దని చెప్పేసి బాక్సింగ్ కోర్ట్ లాగా ఈ విధంగా తాళ్ళు అయితే కట్టినాం. అంతేగా, నీ గురించేగా? నా గురించే. దానికి ఇట్లా ఉర్రు లెక్క పెట్టేది ఉండే చుట్టూ, నువ్వు నడుచుకోవడానికి ఇట్లా పడగానే ఇట్లా ఊగులాడు కాదు, మెడగాడు కాలు పడి ఊగులాడ. సో ఇప్పుడు పైనకైతే ఎక్కి పైన ఏ విధంగా ఉందని చెప్పి మీకు చూపిస్తాం. అంతేకాకుండా 2-3 డ్రోన్ షాట్లు కూడా చూపిస్తాం. మనం ఎస్టర్డే కట్టినప్పుడు మీకు డ్రోన్ ఫుటేజ్ చూపించినాం కదా, అప్పుడు అంత కరెక్ట్గా లేకుండా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అది మీకు క్లియర్గా పైన వ్యూ అయితే చూపిస్తాం. ఇప్పుడు ఫటాఫట్ పైకి అయితే వెళ్ళిపోదాం. చలో.
లాస్ట్ ఒక ఎండింగ్ షాట్ తీసుకున్నాం దారా శేఖర్ గా అంటే తనలాడుతుండే ఇక్కడ ఎక్కలే డ్ర్. డ్ర్. ఇగో. జారుతున్నా మీరు జారే ఆయన రాసుకపోతే మొత్తం పొలంలో పడుతావు పోయి ఆ, ఎక్కువ దాని ఎక్కురా జరగడు. దాన్ని మీకేదరా నువ్వు జరగడు రారా. నవ్విత్తురు ఓ ఫ్లాష్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్ నల్లాడుతుండే ఎక్కని ఆఫర్ ఇచ్చినట్టుంది ఇది ఎక్కిండ్రా ఏడెక్కిన కమాన్. నువ్వు నవ్వించుడికే సాగం ఎక్కుతలేదు ఒకవేళ మంచిగా పడిపోయింది అనుకో చక్క కని మీద పడతావు కింద యో మేము దీని మీద అవుతాం ఒకవేళ ఊలితే నువ్వు దాని కింద ఇరుకుతావు కమాన్ ఉపకో ఎక్కిండ్రా దిగేటప్పుడు ఎట్లా గీటా ఎట్లా తీసుకోవడం వల్ల ఫ్లాష్ మ్యాన్ ఆఫర్ ఇచ్చినట్టుంది దా బంటి కమాన్. మధ్యలో చాలా మితిమీరిపోతున్నా అబ్బాయి వాడు ఎక్కువ తక్కువ షార్ట్ వస్తుందని చెప్పేసి మేము ఇంతగానో వెయిట్ చేస్తున్నాం కానీ దిగేటప్పుడు మేము అక్కడ దిగిపోతాం వాడు ఎప్పుడైనా దిగాను రేపు తెల్లారి వరకు దిగాను ఎక్కిండు బంటి బంటి నిలబడరా నిలబడరా లావట నాన్న లావట స్టెప్ నన్ను పట్టుకుంటాడు నువ్వు పడితే నేను కూడా అన్నా ఇరువే ఏ నువ్వు నిజంగా అలా చెప్తున్నావు కావాలన్నా ఘోరంగా ఉంది భయం ఐట్ భయం ఇస్తున్నా వీడిని ఏం చేయాలంటే ఓన్లీ కింద ఉంచాలి వీడిని ఏవో శేఖర్ గారు వీడియోలో తీసుకురంటారు గిట్టుంటుంది పరిస్థితి వాడు వీడియో తీయనికే పని చేస్తాడు వీడియోలోకి రాడు. పైనకి వచ్చిన తర్వాత మనం మంచి ఒక లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది మీరు చూడొచ్చు. మేము సైడ్లకు తాళ్ళు కట్టినామని చెప్పినాం కదా మీకు కిందికి అంతా క్లియర్గా అనిపించిందో లేదో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక గోడ లెక్క ఉందన్నమాట. కొంచెం ఏదో సెక్యూర్ ఫీలింగ్ కొంచెం ప్రొటెక్షన్గా ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు పొలాలు మొత్తం దున్ని ఉన్నాయి. ఇవి కనుక నాటు వాడి ఉండి ఇప్పుడు చెట్లు అంటే వరి వెరిగి ఉంటే మొత్తం గ్రీనరీ లొకేషన్ వేరే రకంగా ఉంటుండే. ఆ ఉన్న పితికద తుకానికైనా మీకు ఎత్తగా కనబడుతుందో చూడొచ్చు భలే ఉన్నది. సో ఈ మంచె పైన మేము చేసిన ఇంకొక చిన్న అప్గ్రేడేషన్ ఏంటిదంటే ఇక్కడ ఒక చిన్న పొక్క అయితే ఇడిసెట్టినాం అనమాట. ఇది స్పెషల్ ఫర్ మన శేఖర్ గారి కోసం. వాడు మీదకి ఎక్కినప్పటి నుంచి ఇట్లా నడుతా ఉన్నాడు భయపడుతుంది ఇలా ఇట్లా పోతుండు. వానికి ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఇటోకాలు వేసి ఇట్లా కూర్చున్నాడు. మనం అప్పుడు ఆటోకాలం ఇట్లా పట్టుకుందాం అరే ఆకుపోయి ఏగు సరేనా. మనం గడ్డ వేయడం కూర్చోవచ్చు కానీ మనకి అటు ఇటు బాగుండాలి. కింద తాడుండదు మళ్ళీ కింద పడకుండా. ఓకేనారా రిజర్వ్డ్ బై శేఖర్. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 డ్రోన్ షాట్లు వేసేస్తా. ఎస్టర్డే మనం తయారు చేసిన దానికి ఈ రోజు మనం తయారు చేసిన దానికి తేడా మొత్తం మీకు క్లియర్గా అనిపిస్తుంది. సో మొత్తానికి మనం మంచి సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది. సో ఆ సంతోషంలో మేము ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాం. మంచి పైన చిన్న థమ్స్అప్ ఇది కూడా ఉండదు నాకు తెలిసి సగం తాగుతాం కావచ్చు అంతే. ఇవి బింగో ఎప్పుడో తెచ్చుకున్నాం ఇవి ఇవాళ తీరింది వీటికి. సో ఈ చిన్న పార్టీ అయితే కానించుకొని వెళ్ళిపోయాం ఇక. ఈ చాయ్ కప్పు తెచ్చి మనం తాగేది ఇదే అయిపోద్ది. ఆ ఒక కప్పు ఏదైనా తాగుతావా? తాగుతాడు శేఖర్. భలే ఉన్నాయి రైగో ఇసండి ఎప్పుడైనా చూసిరేమో కామెంట్ అయ్యి. బింగో బింగో గది వెరైటీ బింగోనేరా కంపెనీ బింగోనే కానీ. సో ఫైనల్గా మన మంచి వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. దీనిపైన 2 days అయితే వర్క్ చేసినాం. మీరు చూసారు కదా ఆల్రెడీ తయారు చేసిన దాన్ని మేము కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ ఇప్పేసి పర్ఫెక్ట్గా అయితే తయారు చేసినాం అనమాట. ఒకవేళ ఈ వీడియో పైన జస్ట్ 1500 likes కంప్లీట్ చేస్తే దీనిపైన నైట్ సర్వైవల్ క్యాంపింగ్ అయితే చేద్దాం. ఎందుకంటే 3K likes పోయింది, 2K likes పోయింది, 5K likes పోయింది. మీరు లైకులు చేస్తలేరు, జస్ట్ వీడియో చూస్తారు అంతే. కేవలం ఒక 1500 లైకులు కొట్టరు అంతే. దీనిపైన ఒక ఫుల్ నైట్ సర్వైవింగ్ క్యాంపింగ్ అయితే చేద్దామరా. దానికంటే ముందే దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే వేయాలి. కొంచెం దాన్ని నైట్ సర్వే అవ్వడానికి దాన్ని కొద్దిగా రెడీ అయితే వేయాలన్నమాట. సో అవన్నీ కంప్లీట్ చేసి మీకు నెక్స్ట్ ఓవర్ నైట్ చేసినప్పుడు అయితే దాన్ని చూపిస్తాం. సో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching guys. Take care. Bye bye.